మనతో మాట్లాడటానికి టీఎన్ఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ధనంజయ నాయుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కమిటీలో మెంబర్గా ఉన్నారు. అతనితోనే ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా మాట్లాడిన పరిస్థితి. ఏంటి సార్ ప్రధానంగా ఏం జరిగింది? ఇంతవరకు వ్యవహారం వెళ్ళొద్దని అనుకున్నారా? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా నాకు కాల్ వస్తుందని. మేము సినిమా హడావిడిలో మేము ఉండడం జరిగింది. ఆ టైంలో మాకు ఫోన్ చేయడం ఎమ్మెల్యే గారు జరిగింది. అంటే ఏంటి ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ కి ఆయనకి వ్యక్తిగతంగా ఏమన్నా విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఆయన ఫోన్లో మాట్లాడినట్టుగా పార్టీకి సంబంధించిన అంశాలే ఏమన్నా ఈ వివాదానికి కారణం ఆయన వ్యాఖ్యలకి? అంటే ఎన్టీఆర్ గారికి వ్యక్తిగతంగా నాకు తెలిసి అతనికి ఏమి ఉండదు. మరి ఎందుకు మాట్లాడారో ఎమ్మెల్యే గారు అయితే అర్థం కాలేని పరిస్థితి. ఎమ్మెల్యే గారు మాట్లాడిన తీరు కూడా మీరంతా విన్నారు. ప్రధానంగా అసలు ఆయన ఏంటి మీకు ఫోన్ చేయటం వెనకాల ఉద్దేశం? సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అవుతున్న రోజా మీకు ఫోన్ చేసింది, లేకపోతే రిలీజ్ అవుతున్నా అంటే 1 అవర్ లో సినిమా రిలీజ్ అనగా నాకు కాల్ రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ అంశం చుట్టూనే ప్రస్తుతం రాజకీయంగా కూడా వివాదం రాజుకుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు, బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే డీజేలు పెట్టి పూర్తి స్థాయిలో ఆయన ఆడియోను కూడా ఊరూరా తిప్పుతామని కూడా చెప్తా ఉన్నారు. మీరు ఆ పార్టీ వాళ్ళే, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఆ పార్టీయే, జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే పార్టీ అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మొత్తం పార్టీ మీద మీ వ్యాఖ్యలు కానీ మీ నిరసనలు కానీ ప్రభావం చూపిస్తున్నాయి కదా, ఎట్లా చూస్తారు దీన్ని? సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే మాకు పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు పార్టీ తీయాలనే ఉద్దేశం ఉండింటే పార్టీ కోసం ఇంత కష్టపడి ఇన్ని కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పుడే గానీ వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో గానీ ఎక్కడే గానీ ఒక వేరే చిన్న కేసు కూడా నా మీద లేదు. నేను వేరే ఇష్యూ లేకుండా దూరే వ్యక్తిని కాదు. కేవలం మా నందమూరి తారక రామారావు గారి తల్లిని దూషించినందుకే నేను ఈ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. దీని మీద పార్టీ వారు కూడా నేను పంపడం జరిగింది. పార్టీ వారు ఏం యాక్షన్ తీసుకుంటారనేది పార్టీ అది ఇష్టము. కానీ నేనేమంటున్నాను, మా తల్లినన్నా ఒకటి, ఏ తల్లినన్నా ఒకటి. ఆ ఉద్దేశంతోనే నేను ఆడియో బయట పెట్టడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. మా ఎన్టీఆర్ గారి తల్లికైతే క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి, ఇతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అంటే ఆయన ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశారు, క్షమాపణ చెప్తున్నాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గనక బాధపడుంటాయని కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, చూశారు. మరి మళ్ళీ మీరు క్షమాపణ అంటే అతను చెప్తున్నాడు కదండి, ఆ వాయిస్ నాది కాదు అంటున్నాడు కదా. మరి ఆ వాయిస్ కాదని నేను ఉన్నాను, వాళ్ళు ఫీల్ అంటే క్షమాపణ చెప్తాను అంటున్నాడు. మరి వాయిస్ కాదన్నప్పుడు నువ్వెందుకు క్షమాపణ చెప్తావు? వాయిస్ అతనిదే. అతను మా స్టేట్ కన్వీనర్స్ ఏమంటున్నారు, అతను బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి అనేది మా స్టేట్ కన్వీనర్స్. బహిరంగంగా అంటే ఎక్కడికి వచ్చి చెప్పాలి? అనంతపురం. అదేవిధంగా ఇప్పుడు ఈ అంశాన్ని ఆల్రెడీ పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్తా ఉన్నారు. అంటే ఎవరికి దృష్టికి తీసుకెళ్లారు, ఏం చెప్పారు? పార్టీని క్రమశిక్షణ కమిటీ వాళ్ళకి కాల్ చేసి నాకు ఇలాగా కాల్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు, నాకు ఇలా ఇబ్బంది ఉందని. మా పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ సంబంధించిన వ్యక్తి ఉంటారు, వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వారు మాట్లాడిన ఆడియో కూడా నేను పార్టీకి పంపడం జరిగింది. నేను ఎందుకు ఆ ఆడియో పంపానంటే నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఎమ్మెల్యే గారికి లేదు. ఇప్పుడు నా